పిల్లల ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అంటే 10థ్, ఇంటర్, ఎంసెట్, ఐఐటి మొదలైన పరీక్షల రిజల్ట్ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మార్కులు, ర్యాంక్‌ను వాట్సాప్ స్టేటస్‌లో, సోషల్ మీడియాలో సంతోషంతో పోస్ట్ చేస్తున్నారు. అది మీ సంతోషం ఎవరు కాదనలేరు, వద్దని కూడా నేను అనడం లేదు. కానీ ఈ అంశానికి సంబంధించి నేను చెప్తున్న విషయాలు కూడా ఒకసారి వినండి. మొదటి విషయం, మీ పిల్లలకు ర్యాంకులు, మార్కులు వస్తే నిజంగా సంతోషించే మీ ఆత్మీయులు మిమ్మల్ని ఫోన్ చేసి అడిగి తెలుసుకొని సంతోషపడతారు. వాళ్ళ సంతోషానికి మీ వాట్సాప్ స్టేటస్లో అవసరమే లేదు. హిపోక్రసీ లేకుండా చెప్పాలంటే మా పిల్లలకి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పుకోవడానికి ఈ వాట్సాప్ స్టేటస్లో, సోషల్ మీడియా పోస్టులు. గర్వపడకూడదా అని మీరు అడగవచ్చు. ఈ ప్రశ్న ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అడగండి. ఇక రెండో విషయం, మార్కులు, ర్యాంకులు వస్తేనే మా అమ్మా నాన్నలు నన్ను ప్రేమిస్తారేమో అని ఈ వాట్సాప్ స్టేటస్ల కారణంగా చాలామంది పిల్లలు బలంగా నమ్ముతున్నారు. వాళ్ళు మీ పిల్లలు, ఎప్పటికైనా మీ పిల్లలే. వాళ్ళు చదువులో సక్సెస్ అయినా కాకపోయినా వాళ్ళపైన ప్రేమ మారదు అనే నమ్మకం వాళ్ళలో కలగాలి. మూడో విషయం, మార్కులు, ర్యాంకులు సాధించడమే జీవితం అన్న అపోహ వీటి కారణంగా పిల్లల్లో ఇంకా బాగా బలపడుతుంది. ఈ ఊబిలోకి మన విద్యా వ్యవస్థ, మన సమాజం ఇంకా లోతుకు దిగబడుతున్నాయి. ఏమాత్రం ఉపయోగపడిన పరుగు పందెంలోకి, ర్యాట్ రేస్లోకి మనం పిల్లల్ని ఇంకా గట్టిగా దోస్తున్నాం. నాలుగో విషయం, మార్కులు, ర్యాంకులు సాధించలేని పిల్లల్లో భయం, ఆత్మన్యూనత పెరగడానికి మీ వాట్సాప్ స్టేటస్లు ప్రత్యక్షంగా కారణమవుతున్నాయి. ఐదో విషయం, ఆధునిక సమాజంలో అందరి జీవితాలు పరుగు పందెంలో తయారయ్యాయి. పరుగు 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 పరిగెడుతూనే ఉండాలి. దేని గురించి ఆగలేరు, ఆగి ఆలోచించలేరు. మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ మీ వాట్సాప్ స్టేటస్ని చూస్తారేమో కానీ మీ సంతోషాన్ని, మీ గర్వాన్ని అర్థం చేసుకునే తీరిక కానీ, అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ ఈ సమాజానికి ఉండదు. ఫస్ట్ పాయింట్లో అడిగారు కదా, గర్వపడకూడదా అని. వేరే వాళ్ళు ఆగి చూసి ఆలోచించినప్పుడు కదా మీ గర్వాన్ని, సంతోషాన్ని పట్టించుకునేది. అంత తీరిక ఎవ్వరికి ఉండదు.